కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి ఈ కౌంటింగ్ హాల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా సార్ ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో 3 టైర్ బందోబస్తు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో paramilitary, then second our armed reserve force, then third of course local law and order police. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ ప్రిఫర్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసాం. అది కాకుండా కొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి లైక్ సార్ సెడ్ మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఈ మన కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ సెన్సిటివ్ విలేజెస్ వేర్ వీఆర్ యాంటిసిపేటింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అటువంటి వాటిలన్నింటిలో కూడా ఆల్రెడీ టికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఇంకొంత ఫోర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ వస్తే మేబీ నెక్స్ట్ 2 daysలో కూడా దాదాపు 60 పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం. 60 పాయింట్స్లో కూడా టికెట్స్ పోస్ట్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం. అట్లాగే అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం. అట్లాగే ఎవరైతే ట్రబుల్సమ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ రోజు ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేయడం, అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్లో పెట్టడమా లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరైజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం. సో మనకు పారామిలిటరీ దానికి సంబంధించి వీఆర్ గెటింగ్ టూ మోర్ కంపెనీస్. ఆల్రెడీ నిన్న ఒకటి సిఆర్పిఎఫ్ కాంపోనెంట్ ఒకటి వచ్చింది కంపెనీ. ఈ రోజు కూడా ఒక సిఐఎస్ఎఫ్ కంపెనీ వస్తుంది. దాంతో మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ ఫ్లాగ్ మార్చెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఎక్కడెక్కడ మనకు ప్రభుత్వం కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ ఫ్లాగ్ మార్చెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తాము. పబ్లిక్లో కాన్ఫిడెన్స్ కానీ విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ చేసే విధంగా అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు గంగమ్మ జాతర ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ ఏజెస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ ఉన్నాయి, అవి మనం డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి 144 అక్కడ రిలాక్స్ చేసి అయితే అక్కడ పోలీస్ ఎక్స్ట్రా కాంపోనెంట్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగమ్మ జాతర తీసుకుంటే దాదాపు 80,000 90,000 దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికోసం అరౌండ్ 300 to 400 దాకా ఎక్స్ట్రా పోలీస్ కాంపోనెంట్ పెట్టుకొని ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తాం. కాబట్టి ఎక్కడ రిలాక్స్ చేసినా కూడా అక్కడ మాకు పోలీస్ కాంపోనెంట్ ఎక్స్ట్రా పోస్ట్ చేసుకొని ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి మీ అందరి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత పోతే ఆ రోజు మనకు కౌంటింగ్ డే రోజు కూడా మీ తరఫున అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం కానీ విజయోత్సవ ర్యాలీలను లేకపోతే ఇంకోటో చేయడానికి లేదు. దానికి సంబంధించి కలెక్టర్ సార్ మేము మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ రోజు ఖచ్చితంగా పోలీస్ తోటి మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళు సహకరించి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ చేయకూడదు. దానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవి చేస్తాము. అలాగే నెక్స్ట్ అయిన తర్వాత ఏదైనా ఉన్నా కానీ విజయోత్సవ ర్యాలీలు నెక్స్ట్ డే తర్వాత మన అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు చేసుకునే దానికి అవకాశం ఇస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన సివిల్ అడ్మినిస్ట్రేషన్కి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యుయేషన్ అనుకోని పరిణామాలు దృష్ట్యా కొన్ని ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా పోలీస్ యంత్రాంగానికి కానీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సో సార్ చెప్పినట్టు కంప్లీట్గా పోలీస్ ఫోర్స్ కానీ అట్లాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కౌంటింగ్ డే రోజు ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచిగా బందోబస్తు మంచి అరేంజ్మెంట్స్ చేసి మన డిస్ట్రిక్ట్లో ఈ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేదానికి 100% ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారం ఖచ్చితంగా పెడతాము. సో అల్టిమేట్గా ప్రతి దాని మీద కూడా వీ హ్యావ్ టు గెట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా కానీ మనకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. అంటే సమాచారం చేరవేసిన వ్యక్తి వివరాలు అవి ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాం. అది దానికి సంబంధించి నేను మొత్తము మెన్ ఆడిట్ చేస్తున్నానండి. ఎక్కడెక్కడ ఇప్పటిదాకా పోలింగ్కి మెన్ పోస్ట్ చేశాము. ఇప్పుడున్న అవైలబుల్ ఫోర్స్. సో మాకు ఎక్కడెక్కడ వేరే చోట కూడా అవసరం లేని కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని వైండ్ అప్ చేయడం, ఎక్కడైతే అవసరమైతే అక్కడ రీఇన్ఫోర్స్ చేయడం, ఇవన్నీ కూడా ఆడిటింగ్ చేసి మళ్ళీ ప్రాపర్గా అటువంటి ఇష్యూ లేకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తాం. టోటల్గా 5 కేసెస్ రిపోర్ట్ అయినట్టున్నాయి. దాంట్లో ఆల్రెడీ 54 దాకా అరెస్ట్ చేసినట్టున్నారు. ఇంకా కొంత ఎంతమంది ఉన్నారనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా సమ్ మోర్ పీపుల్ ఆర్ టు బి ఐడెంటిఫైడ్.
చూసి నేను దాని గురించి మళ్ళీ మీకు డీటెయిల్గా నేను అంటే బాగున్న సమయం వచ్చి నేను నేనే రావడం జరిగింది కాబట్టి నేను అది రివ్యూ చేస్తాను ఈరోజు. దాని మీద రివ్యూ చేసి నేను దాని మీద మీకు డీటెయిల్గా రేపు అయితే దాని గురించి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇట్ ఇస్ ఐ మీన్ టూ ఎర్లీ ఫర్ మీ టు సే ఆల్ దిస్. ఇంకా నేను వాళ్ళతో ఆఫీసర్కి రైట్ నో దే ఆర్ ఇన్ మై ఆఫీస్, వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో అయిన తర్వాత నేను డీటెయిల్గా మేబీ నెక్స్ట్ టుమారో ఆఫ్టర్ టుమారో మీ దగ్గర నేను డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ మనకు అన్నిట్లో మొత్తం జిల్లా మొత్తంగా చంద్రగిరిలో ఎక్కువగా ఉన్నాయి. చంద్రగిరి తర్వాత మనకు రేణుగుంట కొన్ని, తర్వాత పోతే వెంకటగిరి అన్నిట్లో ఉన్నాయి. ఎక్కువగా మనం చంద్రగిరిలోనే దాదాపు 30+ దాకా చంద్రగిరిలో పెడతాం. అయిన తర్వాత నేను దాని మీద మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.